లో పెడితే అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియా ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలో నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం. దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం. సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి. ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకుపోతాం. వాళ్లకు రావాల్సిన బకాయిలపైన దృష్టి పెడతాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గారి ఒక ప్రోగ్రాం ఉంది. ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైతే ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా అన్నామో, మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మీ ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ పెట్టి 200 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కరెంటు రాత్రిలో వాడుకోవాలంటే రాత్రిలో కరెంటు ఇస్తూ మీరు పగటి పూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు వాడుకోవచ్చు, మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. మళ్లీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు, అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది. తద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా 1 పైసా ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈ రోజే డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు, అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ అవసరాల దృష్ట్యా సహజ రంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి, నేచురల్ కలర్స్ ప్రోత్సాహం ఇవ్వాలి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా ఒక చైతన్యం రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. నేను చాలా మందికి చాలాసార్లు చెప్తున్నాను, ప్రత్యేకంగా చేనేత కార్మికులకు చెప్తున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం